నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అఫ్సన్ రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, పవన్ కళ్యాణ్ నుంచి కాపుల్ని దూరం చేయాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ అదే కాపులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించే వ్యవహారం ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా ఇది చాలా కీలక ప్రశ్న. కారణం ఏంటి అంటే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా పనిచేసిన నేపథ్యంలో, పోటీ చేసిన నేపథ్యంలో, ఎన్నికల్లో విజయం దక్కించుకున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి 2029 ఎన్నికల్లోనైనా సరే తనకు విజయం దక్కాలి అని అంటే ఈ ఎన్డీఏ కూటమిని విచ్ఛిన్నం చేయాలి అని చెప్పని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు. దానికి ప్రధానంగా అతనికి దోహదం చేసిన అంశం కూడా ఏంటి అంటే ఈ మధ్యకాలంలో విజయసాయిరెడ్డి ఒక ప్రెస్ మీట్లో ఇచ్చిన స్టేట్మెంట్. జగన్మోహన్ రెడ్డి ఏదో పాదయాత్ర చేస్తా అంటున్నాడు, ఇవాళ ఉన్న ఎన్డీఏ కూటమి రేపు 2029 ఎన్నికల్లో కూడా పోటీ చేసినప్పుడు ఈయన పాదయాత్ర కాదు పొరుల దండాలు పెట్టినా కూడా గెలవడు, ఈయన ఎన్నికల్లో నెగ్గాలి అని అంటే ఈ కూటమిని విచ్ఛిన్నం చేయాలి, ఆ దిశగా ఆలోచన చేయకుండా నేను పాదయాత్రలు చేస్తా అని చెప్పని నేల విడిచి సాము రాజకీయాలు చేస్తున్నాడు అని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది విన్న తర్వాత వైసీపీ నాయకత్వం కూడా కొంత రియలైజేషన్ బిగిన్ అయింది. సో వాళ్ళు సామధాన భేద దండోపాయాలు ప్రయోగిస్తూ ఉన్నారు. వీలైతే పవన్ కళ్యాణ్ని చంద్రబాబు గారి నుంచి విడగొట్టడం, ఒకవేళ పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి నుంచి డిటాచ్ అవడానికి సిద్ధపడకుంటే పవన్ కళ్యాణ్ గారికి బలగమైన అంటే ఇవాళ ప్రధానంగా కాపు సామాజిక వర్గీయులు 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు వెనక నడిచారు కాబట్టి ఆయన మాట మేరకు తెలుగుదేశం, జనసేన ప్రాపర్గా ఓటు ట్రాన్స్ఫర్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది కాబట్టి జిల్లాలు వైసీపీ తుడిచిపెట్టుకు పోయింది కాబట్టి ఎలా అయినా సరే వీలైతే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారి నుంచి దూరం చేద్దాం, వీలు కాకుంటే కాపుల్ని పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేద్దాం. ఈ క్రమంలో చూస్తున్నాం మనం అక్కడక్కడ కొంతమంది కాపు సంఘీయుల చేత ప్రెస్ మీట్లు పెట్టించడం, పవన్ కళ్యాణ్ గారిని దూషింపజేయటం, రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాట మేము వినం, మా నిర్ణయం మేము చేస్తాం అని చెప్పని బెదిరింపులకు దిగుతున్న తీరు చూస్తున్నాం మనం. ఇవాళ కాపు సంఘ నాయకుల పేరిట ఎన్డీఏ కూటమిలో విచ్ఛిన్నం కోరుకుంటున్న అటువంటి నాయకులందరికీ నాదొక సలహా ఏంటి అంటే అసలు కాపు సామాజిక వర్గం పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సహజంగా నాకు మీ మీద అభిమానం ఉందనుకో, నేను మీ అభివృద్ధి కోరుకుంటా, మీ గౌరవం కోరుకుంటా, మీ లైఫ్లో స్థిరత్వం కోరుకుంటా, మీకు సుఖ సంతోషాలతో మీ జీవనం జరగాలి అని చెప్పని కోరుకుంటా నేను. అలా కాకుండా నాకు మీ మీద చాలా ప్రేమ ఉంది అని చెప్పని చెబుతా, నేను మాత్రం సెక్యూర్డ్గా ఉంటా, మిమ్మల్ని మాత్రం మెల్లమెల్లగా తాగుడుకో ఇతర జోదాలకో ఇతర వ్యసనాలకో బానిసం చేసేసి మీ జాబు మీ కెరీర్ కూడా మీరు నిర్లక్ష్యం చేసేలాగా చేసి మీ కుటుంబాన్ని కూడా మీరు పట్టించుకోకుండా తయారు చేసి మీ పతనాన్ని నేను నిర్దేశిస్తున్నాను అనుకో, నేను మీకు స్నేహితుడినే? లేదు. స్నేహితుడు మాటున మీ పతనాన్ని కోరుకుంటున్న శత్రువుని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల్లో నెగ్గటానికి కాపుల ఓట్లు కావాలి, దానికోసం కాపుల మీద విపరీతమైన ప్రేమాభిమానాలు ఉన్నట్టుగా నటిస్తూ రెండో పక్క పవన్ కళ్యాణ్ నుంచి కాపుల్ని డిటాచ్ అవ్వాలని కోరుకుంటున్నాడు. దానికోసం కొందరు తన చేత పోషింపబడుతున్న నాయకుల చేత కాపు సామాజిక వర్గానికి విపరీతమైన నష్టం జరిగిపోతుంది, వాళ్ళ గౌరవానికి భంగం కలుగుతూ ఉంది, వాళ్ళు ప్రమాదపడి అంచులను ఉన్నారు, వాళ్ళ మీద దాడులు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పని చిత్రీకరించే క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారానికి వాడుకుంటూ ఉన్నాడు. కానీ రెండో పక్క ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆ పార్టీ ఉందిగా, ఆ పార్టీలో కూడా ఆ సామాజిక వర్గీయులు చాలామంది కీలక నాయకులు ఉన్నారుగా, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు? ఈ మధ్యకాలంలో పేరు నాని ప్రెస్ మీట్లు ఉంటున్నాం మనం, అతను వాడుతున్న భాష, ప్రతి సందర్భంలో అతని కొడుకు మాత్రం ఎందుకు టార్గెట్ అవుతున్నారు? ఎందుకు వాళ్ళనే టార్గెట్ అయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు? మరి నిన్నటికి నేను చూసాం, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, దళిత శాసనసభ్యురాలు, ప్రస్తుత రాష్ట్ర హోంమంత్రి, ఉన్నత విద్యావంతురాలు అనిత గారిని బాడీ షేమింగ్కి పాల్పడతా ఏ విధమైన భాషా ప్రయోగం చేశాడు, ఏ విధమైన వ్యాఖ్యలు చేశాడు? ఒకవేళ రేపటి రోజున హోంమంత్రి గారు కేసు నమోదు చేస్తే ఎవరు బాధితుడిగా మారేది? జగన్మోహన్ రెడ్డి, అమర్నాథా? గతంలో చూసాం మనం అంబటి రాంబాబు ఇన్సిడెంట్, అతని చేత చంద్రబాబు నాయుడు గారిని దూషింపజేయటం. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారిని దూషింపజేస్తే టీడీపీ శ్రేణి నుంచి రిటార్డు వస్తుంది, ఆ రిటార్డుని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడానికి ఆస్కారం ఉంటుంది. దానికి అంబటి రాంబాబు ఎందుకు? అక్కడ నీ నాయకుడు అప్పిరెడ్డి ఉన్నాడు, అప్పిరెడ్డితో చేయించవచ్చుగా. కానీ ఇక్కడ అంబటి రాంబాబునే వాడుతున్నాడు.
అంటే అంబటి రాంబాబు కూడా ఉన్నత విద్యావంతుడు, లాయర్ అతను. అతని చేత ఆ సంస్కారహీనమైన భాష ప్రయోగింపజేసి అతనే నేను తప్పు చేశాను అని మళ్ళీ మీడియా ముందు అడ్మిట్ అయ్యే పరిస్థితులు ఎందుకు సృష్టిస్తున్నాడు? పైగా కాపు టైగర్ అని చెప్పని బిరుదులిస్తున్నాడు. వాస్తవంగా 4 దశాబ్దాల అంబటి రాంబాబు రాజకీయ జీవితంలో అతను ఎప్పుడూ పెద్దగా ఈ హింసాత్మక రాజకీయాలు పోషించిన నేపథ్యం అతనికి లేదు. ఈ దాడులు, దౌర్జన్యాలు, గొడవలు, ఘర్షణలు, ఇటువంటి రాజకీయాలకు అతను దూరం. మేము డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న టైంలో అతను ఎమ్మెల్యే 1989లో. ఆనాటి నుంచి ఈనాటికి అతను సరదా మనిషి, వ్యంగ్యంగా మాట్లాడతాడు, అతను మంచి మాటకారితనంతో విమర్శలు చేస్తాడు, ఇవన్నీ ఒప్పుకుందాం. కానీ అతను మొదటి నుంచి కూడా ఎలా అయితే సంక్రాంతి సంబరాలప్పుడు ఆయన డ్యాన్సులు చేస్తూ ఉంటాడో అలా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ వచ్చిన నాయకుడు. కానీ ఇవాళ అతన్ని ఎలా పోర్ట్రేట్ చేస్తున్నాడు అంటే, ఇవాళ వాళ్ళు ఇన్ని దశాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తిత్వాన్ని ఇవాళ గుడివాడ అమర్నాథ్ వాళ్ళ తండ్రి టీడీపీలో లీడరు. వాళ్ళకి అక్కడ గౌరవం ఉంది, ఆ కుటుంబానికి ఒక నేపథ్యం ఉంది, గత చరిత్ర ఉంది. ఈ రోజు అమర్నాథే రాజకీయాల్లోకి రాలా. కానీ ఇవాళ అమర్నాథ్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా, కుసంస్కారపు విమర్శ ఒక మహిళా నాయకురాలను ఉద్దేశించి చేయటం ద్వారా, అరే ఇంత దిగజారి అమర్నాథ్ మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పని సమాజం యావగించుకుంటుంది ఎవరిని గురించి? ఇదే ఇతని సంస్కారం. అతని ఇంట్లో మహిళలు లేరా? ఆ పార్టీలో మహిళలు లేరా? ఒక మహిళని బాడీ షేమింగ్ చేస్తాడా? అది రాష్ట్ర హోంమంత్రి స్థాయిలో ఉన్న మహిళని, ఉన్నత విద్యావంతురాలని, సీనియర్ శాసనసభ్యురాలు ఆమె ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి రాలా, 2014లో నెగ్గారు. ఇవాళ గడిచిన ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు రాష్ట్ర తెలుగుదేశం మహిళా విభాగం అధ్యక్షురాలుగా అలుపెరగన పోరాటాలు చేసింది ఆమె. అటువంటి ఆమెను ఉద్దేశించి ఆ విధమైన కుసంస్కారపై విమర్శలు చేయటం. తర్వాత రాజానగరం ఎక్స్ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అతన్ని దేనికి వాడాడు? ఈ అంబటి రాంబాబు ఇష్యూ జరగగానే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు, ఆమె బలహీన వర్గాలకు సంబంధించిన మహిళా నాయకురాలు, ఆమె అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి సమాధానం చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా దూషించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆ జక్కంపూడి రాజా, ఎక్కడో ఈస్ట్ గోదావరి రాజానగరం నియోజకవర్గానికి సంబంధించిన అతను, గల్లా మాధవ్ గారిని జుట్టు పట్టుకొని ఈడుస్తా అని చెప్పని కామెంట్లు చేశాడు. ఒక మహిళా శాసనసభ్యురాలని, నువ్వు శాసనసభ్యుడిగా పనిచేశావు, మీ నాయన మంత్రిగా పనిచేశాడు, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కుటుంబం, నువ్వంత సంస్కారహీనంగా ఒక మహిళా శాసనసభ్యులను జుట్టు పట్టుకు ఈడుస్తా అనే వ్యాఖ్యలు ఎలా చేయగలుగుతున్నావు? అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? పేరు నాని అయినా, అంబటి రాంబాబు అయినా, ఇవాళ గుడివాడ అమర్నాథ్ అయినా, జక్కంపూడి రాజా అయినా, అలాగే కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారు, ఆయన చేత కూడా కౌన్సిల్లో ఒక కామెడీ పీస్ లాగా ఆయన్ని తయారు చేస్తూ ఉన్నాడు. అంటే దీంతో ఇవాళ సమాజంలో క్యారెక్టర్ లేని నాయకులుగా, సామాజిక విలువల పట్ల, కుటుంబ విలువల పట్ల గౌరవం లేని వ్యక్తులుగా కాపు సామాజిక వర్గ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి పోర్ట్రేట్ చేస్తూ ఉన్నాడు, తన పార్టీకి సంబంధించిన నాయకుల్ని. అంటే ఇక్కడ వాళ్ళ పరువు ప్రతిష్టలు కాపాడే ప్రయత్నం చేస్తున్నాడా, వాళ్ళ పరువు ప్రతిష్టలు దిగజారుస్తూ ఉన్నాడా? ఇక్కడ ఈ కాపు సామాజిక వర్గ నాయకులకి అందరికి కూడా నేను చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారి మీదో, చంద్రబాబు నాయుడు గారి మీదో జగన్మోహన్ రెడ్డి ఎజెండాలో భాగంగా విషం జిమ్ముతా ఉన్న నాయకులు, ముందు మొట్టమొదటి మీ గౌరవం మీరు కాపాడుకోండి. జగన్మోహన్ రెడ్డి పంచన ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఇలానే వాడుతూ ఉంటాడు. అతనికి కుటుంబ విలువలు లేవు, సామాజిక విలువలు లేవు, రక్త సంబంధాలకే అతను విలువ ఇవ్వడం, కానీ మిమ్మల్ని కూడా అతని స్థాయికి దిగజారుస్తూ ఉన్నాడు. మీరు ఆలోచించుకోవాల్సింది మీరు. ఇవాళ మీ ఇంటెగ్రిటీ ప్రశాంతకంగా మారుతూ ఉంది. సమాజం దృష్టిలో ఒక ఏవగింపు కలిగే విధంగా మీ ప్రవర్తన ఉండేలా అతను నిర్దేశిస్తున్నాడు, మీరు దాన్ని అమలుపరుస్తూ ఉన్నారు. కాబట్టి మొట్టమొదట వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులు, అలాగే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలవాలి అనుకుంటున్నా, అది ఎవరి హిడెన్ ఎజెండాతో వాళ్ళు వ్యవహరిస్తున్న కొందరు కాపు సామాజిక వర్గ నాయకులు కూడా ఈ జరుగుతున్న పరిణామ క్రమాన్ని ఒకసారి గమనించి, జగన్మోహన్ రెడ్డి పంచన చేరిన వాళ్ళ గతి ఏం అవుతుంది, ఇవాళ వాళ్ళందరినీ ఎలా ట్రీట్ చేస్తున్నాడు అనేది ఒకసారి గుర్తెరిగితే
రేపటి రోజున మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి పంచన జారాల వద్దనేది మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టు గతంలో ముద్రగడ పద్మనాభాన్ని కూడా తను పూర్తిగా రెడ్డిగా మార్చేలా చేసింది జగన్మోహన్ రెడ్డి. సో నిజం కాపు సంఘం వాళ్ళందరూ కూడా దీన్ని ఒకసారి ఆలోచించాలని అయితే కోరుకుందాం సార్. నమస్తే. నమస్కారం. Please subscribe to Leo News for more videos.